155 టీఎంసీలు అంటుంది. అంటే ఇది ఎట్లుందంటే అడగాల్సిన రేవంత్ రెడ్డి అడగడు, హక్కులు కాపాడాల్సిన కేఆర్ఎంబి కాపాడదు. ఇలా ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాన్ని, కేఆర్ఎంబిని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి మన హక్కులు కాపాడాలి. కాపాడాల్సిన రేవంత్ రెడ్డి ఏమో నిద్రపోతాడు, అడగాల్సిన రేవంత్ రెడ్డి నిద్రపోతాడు. ఇది కాపాడే బాధ్యత ఎవరిది? కేంద్ర బీజేపీ ప్రభుత్వం. కేఆర్ఎంబి ఎవరి నాయకత్వంలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం కింద కేఆర్ఎంబి ఉంటుంది. ఈ రాష్ట్రం నుంచి 2 మంత్రులు ఉన్నారు, బీజేపీ మంత్రులు కిషన్ రెడ్డి కానీ సంజయ్ గారు కానీ. పొద్దున్నేస్తే కేసీఆర్ గారి మీద పడేడ్చుడే తప్ప మరి ఎట్లా పోతున్నాయి? మా తెలంగాణకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా 34% నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదు, ఏం చేస్తుండ్రు అని ఒక్కనాడన్న కిషన్ రెడ్డి గారో సంజయ్ గారో కేఆర్ఎంబిని రివ్యూ చేసిండ్రా? కేఆర్ఎంబి మీ సంస్థ కదా, మీరు కదా ఇవాళ ఢిల్లీలో అధికారంలో ఉన్నది. అడగాల్సిన రేవంత్ రెడ్డికేమో నా ఆర్ఆర్ ట్యాక్సులు ఎక్కడ బయటకు తీస్తారో, నా సంగతి ఏమవుతుందో అని ఆయన పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి మీద పడేడుస్తుంటాడు. మరి అలా హక్కులు కాపాడాల్సింది ఆ సంస్థను, కేఆర్ఎంబిని నిర్వహించాల్సిన బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయం చేస్తుంది. అంటే కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరూ కలిసి తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు దోచిపెడుతున్నారు. ఇది నా మాట కాదు, ఇది ఈఎన్సీ గారి మాట, ఇది కేఆర్ఎంబి మాట. డాక్యుమెంట్లు పెట్టుకొని మాట్లాడుతున్నారు తప్ప నేను రాజకీయంగా మాట్లాడతలేను. అడ్డగోలుగా తెలంగాణ నీళ్లు తీసుకుపోతున్నారు, తెలంగాణ నోళ్లు కొడుతున్నారు, తెలంగాణ భూములను బీళ్లు పరుస్తున్నారు, తెలంగాణకు మంచినీళ్లు లేకుండా జరిగే పరిస్థితి అయితే ఉంది. అంటే మా నోళ్లు కొడుతుంటే నా కేంద్ర బీజేపీ ప్రభుత్వం మాట్లాడదు, ఈ రాష్ట్ర మంత్రులు కిషన్ రెడ్డి సంజయ్లు మాట్లాడరు. మరి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెదవులు మూసుకుంటున్నారు. ఇది ఏంది? మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంది? అంటే మీరు ఇద్దరు కలిసి తెలంగాణ బొండిగా విసుకుదాం అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మీకు దోస్తాన్లు ఉంటే మీ పర్సనల్ ఏమన్నా చేసుకోండి, మీ వ్యవహారాలు ఏమన్నా కానీ. చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి మధ్య ఫెవికాల్ బంధం ఉండొచ్చు, ఉండని, మాకు అభ్యంతరం లేదు. కానీ రాష్ట్ర హక్కులు కాలరాసే హక్కు మీకు లేదు. ఈ రాష్ట్ర హక్కులు కాపాడాలని కదా మీకు అధికారం ఇచ్చింది ప్రజలు. అధికారం ఇస్తే ఈ రాష్ట్ర హక్కులను ఆంధ్రాకి ఎందుకు రాసిస్తున్నారు? రేవంత్ రెడ్డి రాసిస్తాడు, బీజేపీ ప్రభుత్వం కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటుంది. ఈ రెండు ప్రభుత్వాలు, కాంగ్రెస్ బీజేపీలు కలిసి ఇవాళ తెలంగాణ హక్కులు కాలరాస్తున్నారు. తెలంగాణ నోటికాడ బుక్కను ఎత్తగొడుతున్నారు, తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దారాదత్తం చేస్తున్నారు. మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే దీని మీద స్పందించాలని, ఆంధ్రప్రదేశ్ నీటి మళ్లింపును నిలిపివేయాలని, క్యారీ ఫార్వర్డ్ కింద తెలంగాణ నీళ్లను సాగర్, శ్రీశైలంలో ఆపి పెట్టాలని చెప్పి మేము ఇటు బీజేపీని, కేఆర్ఎంబిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ సంవత్సరానికి వాడుకోంగా ఏమైనా మిగిలితే క్యారీ ఫార్వర్డ్ విధానం ఉంటుంది. సాగర్లో, శ్రీశైలంలో ఆపెట్టుకుంటే వచ్చే వానకాలం పంటలకు, నారుమల్లకు ముందుగానే నీళ్ళు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు వచ్చే సంవత్సరం కరువు వచ్చినా మన నీళ్లు మనకు అక్కడ ఉంటే మంచినీళ్లకు హైదరాబాద్కు, దక్షిణ తెలంగాణకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు ఎట్లా వదిలిపెడుతున్నారు? ఎంతసేపు కేసీఆర్ గారి మీద పడేడ్చుడేనా? ఆ బీజేపీ వాళ్ళు కేసీఆర్ గారి మీదనే పడేడుస్తారు, కాంగ్రెస్ వాళ్ళు పొద్దుగాలేస్తే కేసీఆర్ గారి మీద పడేయడము, కేసీఆర్ గారు జపం చేయడమే. రేవంత్ రెడ్డికి చిచ్చాట్లు పెట్టుడు, ప్రభుత్వ పైసలతో ఎన్నికల ప్రచారాలు చేసుడు, కేసీఆర్ గారి మీద పడేయడమేనా? రాష్ట్ర హక్కులు కాపాడరా? మీకు బాధ్యత లేదా? మీరు కుర్చీలో కూర్చున్నది మన రాష్ట్ర హక్కులను ఆంధ్రాకు దారాదత్తం చేయడానికా, మన హక్కులు కాలరాయడానికా? నీకు ఆ హక్కు లేదు. మీరు అట్లా చేస్తుంటే, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. అవసరమైతే బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతుంది. త్వరలో కేఆర్ఎంబి ఆఫీసును ముట్టడిస్తాం. అవసరమైతే మా ఎంపీలు కేంద్రంలో జలవనరుల శాఖ మంత్రిని కలిసి, బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద కేంద్ర మంత్రికి చెప్తాం. పార్లమెంట్లో కూడా ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తుతాం. 8 ఎంపీలు కాంగ్రెస్ గెలిచినా, 8 ఎంపీలు బీజేపీ గెలిచినా తెలంగాణ హక్కులు కాలరాయబడుతుంటే కాంగ్రెస్ ఎంపీలు పెదవి విప్పరు, బీజేపీ ఎంపీలు రాష్ట్ర హక్కులు కాపాడరు. ఇది ఎక్కడి అన్యాయము? బట్ అయినా బీఆర్ఎస్ రాజ్యసభలో మాకున్న 4 ఎంపీలు
రాజ్యసభలో ప్రస్తావిస్తాం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. బీఆర్ఎస్ ఆధ్వర్యం